సింహరాశిలో మనకు మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంతో సింహరాశి ఉంది. మరి సింహరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, 7 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు. అంటే నో బ్యాలెన్స్, ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతున్నది. అయితే సింహరాశిలో రాజకీయ నాయకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళది. అయితే మొదటి 3 మాసాలు సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ఇవాళ నుండి జూన్ 2వ తేదీ దాకా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎటువంటి ప్రాజెక్టులు కానీ, ఎటువంటి నిర్ణయాలు కానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, వివాహాలు చేయడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, తర్వాత రాజకీయ అరంగేట్రం చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 మాసాలు చక్కగా ఉంది. అంటే మనకు పుష్కరాలు రాకముందు దాకా, పుష్కర ప్రవేశం కర్కాటక రాశిలో గురువు ప్రవేశించగానే సింహరాశికి గురుబలం తగ్గుతుంది. తర్వాత 3 మాసాలు వ్యయస్థానం, అంటే అనవసరమైనటువంటి ధన వ్యయం అవుతుంది. అనుకోకుండానే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత జన్మస్థానంలో వచ్చినప్పుడు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది. తర్వాత వ్యయస్థానంకు వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ 3 మాసాలు సువర్ణ అవకాశం ఉంది. తర్వాత శని భగవాను చూసినప్పుడు అష్టమంలో శని, మరి అష్టమంలో శని ఉన్నప్పుడు మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా బోన్స్, లివరు, తర్వాత స్కిన్, ఈ 3టికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఉంటాయి. సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే రాత్రులందు ప్రయాణాలు చేయకండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమం. తర్వాత రాహుకేతుల యొక్క పరిస్థితి చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలు అంటే కేతువు ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞాన ప్రదాత. వీరికి ఈ సంవత్సరం కేతువు బాగా ఉంది. ఎప్పుడైతే కేతువు బాగా ఉంటుందో ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కనబడుతూ ఉంది సింహరాశి వారికి. అయితే ఒకే ఒక సూచన ఏమిటంటే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తర్వాత విద్యార్థులకు 3 మాసాలు అనుకూలంగా ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగులకు మానసిక చికాకులు దూరం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. కార్మికులకు అత్యంత కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి 3 మాసాలు అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. రైతన్నలకు, కవులు, కళాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న బడ్జెట్తో తీసే సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు నూతన పదవులు 3 మాసాలలో వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి మనకు. మరి వీరికి ఇంకా ఈ సంవత్సరం బాగా కావాలనుకున్నప్పుడు వీరు దుర్గామాత యొక్క ఆరాధన చేస్తూ సప్తశతి పారాయణం, దుర్గా ఆరాధన అనేది వీరికి చాలా ముఖ్యం. ఎందుకంటే శత్రు సంఖ్య అనేది బాగా వీరికి ఉన్నది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది.